సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. అరవపల్లి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రచ్చరచ్చైంది. ఎమ్మెల్యే మందుల సామేలు వర్గానికి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి మధ్య గొడవ మొదలైంది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటోను చిన్నగా ముద్రించారంటూ ఆయన వర్గీయులు అభ్యంతరం తెలిపారు. అది కాస్త రెండు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పడందుకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చిన తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మురళీ నాయక్ తలపట్టుకున్నారు. సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. అరవపల్లి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రచ్చరచ్చైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఎమ్మెల్యే సామేలు మాజీ మంత్రి రామరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ కారణాలేంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రోజు కూడా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అనేది పెట్టరేగిపోతోంది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి దామోదర్ వర్గీయుల మధ్య రోజు కూడా వైరం పెరుగుతా ఉంది. ఈ రోజు నేరుగా దాడులు చేసుకునేంత వరకు కూడా వెళ్ళింది, గాయపరుచుకునేంత వరకు కూడా వెళ్ళింది. ఇద్దరు కార్యకర్తల కాళ్ళు ఇరిగాయి, ఇద్దరు తలకాయలు కూడా పగలడం జరిగింది. అయితే ఈ రోజు అరవపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం అక్కడ అసమ్మతి మీటింగ్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేశారు. దీంతో విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే మందుల సామేలు వర్గీయులు ఒక్కసారిగా ఆ సమావేశం పైన దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టుగా విచక్షణ రహితంగా అక్కడ ఉన్నటువంటి కుర్చీలతో, కర్రలతో, రాళ్లతో దాడులు చేయడం జరిగింది. ప్రతిదాడిగా దామోదర్ రెడ్డి వర్గీయులు కూడా ఒక్కసారిగా ప్రతిదాడి చేశారు. దీంతో ఇరు వర్గాలు కూడా గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలను కూడా లాఠీచార్జ్ చేసి వారిని అందరూ కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ దాడిలో ఇద్దరికి కాళ్ళు ఇరిగాయి, మరొక ఇద్దరు కూడా తలకు తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే మందుల సామేలు ఒంటెదుపోకలను నిరసిస్తూ అక్కడ ప్రతి మండలంలో కూడా వ్యతిరేక వర్గం అనేది తయారైంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ మీటింగులు పెట్టుకోవడం, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ దామోదర్ రెడ్డి సంబంధించినటువంటి వర్గంలో చేరడం, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కూడా ప్రతిదాడిగా ఈ రోజు గట్టిగానే స్పందించారు. ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకుని ఇరు వర్గాలు కూడా కుమ్ములాటలకు దిగడం జరిగింది. అయితే గత 3 నెలల క్రితం కూడా ఇదే రకంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకున్నారు. అప్పుడు కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. గెలిచిన దగ్గర నుంచి కూడా మందుల సామేల్ పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళని, డబ్బులు ఉన్న వారిని మాత్రమే పట్టించుకుంటున్నారంటూ కూడా మొదటి నుంచి కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణ చేస్తూ ఎమ్మెల్యేకు దూరం అవుతూ వచ్చారు. ఇదే క్రమంలోనే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్నటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు కూడా ఇందుకు వత్తాసు పలికారు. దీంతో ఎమ్మెల్యే వర్గం వర్సెస్ దామోదర్ రెడ్డి వర్గాలుగా రెండు వర్గాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చెల్లిపోయింది. మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుంటాం నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి, పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జెండా మోసిన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలి. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లుగా పదవులు ఇవ్వాలంటూ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఎమ్మెల్యే మాత్రం పాత కాంగ్రెస్ క్యాడర్ ని పక్కన పెట్టి కొత్త వచ్చిన వాళ్ళని మాత్రమే అందలం ఎక్కిస్తున్నారంటూ కూడా చాలా రోజులుగా గొడవ జరుగుతోంది. ఈ రోజు తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు కూడా తీవ్రంగా ఘర్షణకు దిగినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధిష్టానం నుంచి వచ్చినటువంటి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
అక్కడ కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అక్కడ ఫిర్యాదు కూడా జరిగింది. ఈ రోజు నేరుగా దాడులు చేసుకునేంత వరకు కూడా పరిస్థితి వెళ్ళిందని కూడా చెప్తా ఉన్నారు. ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యే మందుల సామిల్ కాంగ్రెస్ పార్టీలకు వస్తే నెల రోజుల వ్యవధిలోనే అతన్ని భుజాలపైన వేసుకొని సొంత ఖర్చులతో మేము గెలిపించామని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలు చెప్తా ఉన్నారు. గెలిచిన మరుక్షణ నుంచి మందుల సామిల్ మారిపోయారు. గెలిచిన మరుక్షణ నుంచే పాత కాంగ్రెస్ క్యాడర్ ని పక్కన పెడుతూ తన సొంత క్యాడర్ ని అక్కడ ఎగేస్తూ ఇతర పార్టీల నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి వాళ్ళకు మాత్రమే అందలం ఎక్కిస్తా ఉన్నారు. వాళ్ళకు మాత్రమే వర్కులు ఇస్తా ఉన్నారు. వాళ్ళకు మాత్రమే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు ఇచ్చేలాగా పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా పాత క్యాడర్ అంతా కూడా మనోవేదన గురవుతా ఉంది. తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది. ఈ రోజు అసంతృప్తి మీటింగ్ పెట్టుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా మందుల సామిల్ వర్గీయులు వచ్చి దాడి చేశారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఈ విషయం పట్ల సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఫిర్యాదు చేయడానికి వాళ్ళు ఈ రోజే హైదరాబాద్ వెళ్లడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా తుంగతుర్తి నియోజకవర్గం అంటేనే ఒకప్పుడు కక్షలకు, కార్పణ్యాలకు, దాడులకు, ప్రతిదాడులకు నిలయంగా ఉండేది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 ఏళ్ల పాటు గాదర్ కిషోర్ కుమార్ అక్కడ గెలిచిన తర్వాత ఒక్క గ్రామంలో కూడా రాజకీయ తగాదాలు కానీ రాజకీయ హత్యలు కానీ జరగలేదు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పదే పదే దాడులు చేసుకోవడం, పదే పదే ప్రతిదాడులు చేసుకోవడం, 2 రాజకీయ హత్యలు కూడా అక్కడ జరగడంతో తుంగతుర్తి నియోజకవర్గం అంతా కూడా చెల్లాచెదురుగా మారింది. చిన్న భిన్నమైందని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుమార్, మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి ఘర్షణలు, ఈ రోజు జరిగినటువంటి కుమ్ములాట్లయితే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరొకసారి తారస్థాయికి చేరాయని కూడా చెప్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.